యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో శభాష్ రాముడు అనే చిత్రం నుంచి చాలా అద్భుతమైనటువంటి పాట అన్నమాట. ఘంటసాల గారు రేలంగి నరసింహారావు గారికి పాడారన్నమాట. ఆశలే అలలాగా ఊగినే సరదాగా. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. ఇది మన కనీస ధర్మం అనమాట. ఎదుటివారిని మనం ఎప్పుడు కూడా మనకంటే గొప్పవారిని, మరి చిన్న వయసులోనే విద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్నటువంటి వారిని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. వాళ్ళ పూర్వజన్మ సుకృతం అది అనమాట. మరి మనకు రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అనమాట. మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. నేను ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా అక్కడ ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుందన్నమాట. మూవీ సాంగ్స్కి అయితే బుక్ 3, బుక్ 4 కూడా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. 1959వ సంవత్సరంలో వచ్చినటువంటి శభాష్ రాముడు అనే చిత్రం నుంచి ఆశలే అలలాగా ఊగినే సరదాగా అనే పాటను పాడుకుంటున్నాం. రచన కొసరాజు గారు, సంగీతం గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా ఖరహర ప్రియ రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4గా కలుపుతారన్నమాట. నేను తరువాత వివరణిస్తాను. ఈ ఖరహర ప్రియ 22వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమము. అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా. గాత్రి అంతర గాంధారాన్ని చాలా అద్భుతంగా వాడారు ఘంటసాల గారు అన్నమాట. మరి తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. చూడండి, ఒక్కొక్క క్రియకు 4 పాఠాక్షరముల చొప్పున లేదా 4 స్వరాక్షరముల చొప్పున నడుస్తుంది. తాళం మనం జతులతో వేస్తాం. కిట్ట తక్క 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 అని హుషారుగా ఉంటాకి ఒక్కొక్క క్రియకు 2 స్వరాల చొప్పున కూడా పాడుకోవచ్చు. ఇది చతురస్ర నడకి. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క. శృతి ఒరిజినల్ శృతి 4వ శృతి అనమాట. ఈ 4వ శృతిని మనం వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాషియోని, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి మనకి ఇది. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్. ఇది మన శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు అనమాట మన స్కేల్. పాటని పాడుకోబోయే ముందు మనం మరి ఖరహర ప్రియ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారాలు ఉన్నాయన్నమాట.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే వదలి అనమాట, ధృతకాలం అంటే స్పీడుగా. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని. యౌవనం అను గాలిలో ఎదురు వలపుల తేరులో, యౌవనం అను గాలిలో ఎదురు వలపుల తేరులో, ఆలుమగలు జతగా మురిపెముగా సుఖింతురుగా, రేపటి లోకం మాటే మరచి పోయేరుగా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేనుగా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. జీవితము కథ తీరలే దేహముతో పని లేదులే, జీవితము కథ తీరలే దేహముతో పని లేదులే, సొగసు వయసు మరలా రాదిటులా, ముసలితనమే మేలా, కాలం పోకడ చూడక ఎంతో వింతేనిలా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. అయితే తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. తుఫానులోని పడవవలే ఊపివేయును కష్టములే, తుఫానులోని పడవవలే ఊపివేయును కష్టములే, తనువు ధనము స్థిరమా ఇది నిజమా, సుఖము శాశ్వతమా, బ్రహ్మ వ్రాసిన వ్రాత తెలియా సామాన్యమా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. ఆ థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాటలు అనమాట ఇవన్నీ కూడా. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఖచ్చితంగా దానికి ఆ పదానికి సార్థకత ఇవి. అప్పుడు పాటలు వేరు, ఆ సినిమాలు వేరు, ఆ సందర్భం వేరు, ఆ రచయితలు వేరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ వేరు, ఆ సింగర్స్ వేరు. వీళ్ళంతా ఒక డిఫరెంట్. అయితే మన తెలుగు భాషకి ప్రాణం అనమాట వీళ్ళంతా కూడా. ఎంత చక్కని ప్రొనౌన్సియేషన్తో అవన్నీ రికార్డ్ చేశారు మహానుభావులు మ్యూజిక్ డైరెక్టర్స్.
నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకు సెకండ్ ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు మరి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ను ఓపెన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.